వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజెల్లాలని కోరారు. उत्तरापोषणं समर्पयामि अस्तोपचारयं पादोपचारयं प्रसादनीयं समर्पयामि श्री महिषासुरमर्दिनी देवताभ्यो नमः श्री दुर्गा देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि जय दुर्गा माता की, जय महिषासुरमर्दिनी, जय बोलो दुर्गा माता की, जय बोलो महालक्ष्मी माता की, जय बोलो महासरस्वती माता की, अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की।
చిత్తూరులో బాలికపై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితులు. మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో సెల్ ఫోన్లో 7 వీడియో క్లిప్స్ గుర్తించినట్లు సమాచారం. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. నగరవనం మరికొంతమందిని వేధించిన నిందితులు. లోతుగా విచారిస్తున్న పోలీసులు. ఫారెస్ట్ సిబ్బంది అంటూ నగరవరం పార్కుకు వచ్చే వారిని వేధింపులకు గురి చేసిన కిషోర్, మహేష్, హేమంత్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఎవరు ముగ్గురునా? వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా ఏమని ఏం చెప్పు పెట్టుకున్నా పిల్ల? గట్టి చెప్పు కొంచెం. ఓపెన్ అయిపోయారా? జరిగింది చెప్పారా? అట్లా అంతే జరిగింది చెప్పాను రా. చెప్పరా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఎవరు ముగ్గురునా? వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా ఏమని ఏం చెప్పు పెట్టుకున్నా పిల్ల? గట్టి చెప్పు కొంచెం. విశాఖలో ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు. పండుగ వేళ 1000కి పైగా అదనపు రేట్లు వసూలు చేసిన 44 బస్సులపై కేసు నమోదు చేసిన అధికారులు ఈ తనిఖీల్లో ఒడిశా, తమిళనాడు బస్సులను సీజ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ కోశాధికారి, డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఏ 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం. మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ, మా కుటుంబాలను చూసుకుంటూ, సొసైటీకి చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సార్, ఐఎంఏ ట్రెజరర్ని. ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హాల్లో మేము శమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్, వైద్యులం అందరము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరానికి నాకు 65 మంది వైద్యులు, వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన చెమ్మి ఆకులు, బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు మాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్, మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము.
దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जी जोहार 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 गांधी తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసమంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గతెక్కడ నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలి కన్ను కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు, పేద ప్రజలు మధ్య ప్రజలు చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే రోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్ తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితమవుదామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ పోలీస్ విభాగం దగ్గర మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలో పలు వార్డులలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు దసరా పండుగ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మరియు వీకే సెక్షన్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేయడం జరిగింది. శమి వృక్షానికి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లు ఆశీర్వదిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస, శాంతి అనే సందేశంతో యావత్ భారత జాతిని ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మన భారత జాతి పిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా పలాస నుండి కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహంకు మాజీ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. अमर रहे गांधी अमर रहे गांधी जी आचार्य गांधी जी आचार्य गांधी जी आचार्य स्वतंत्र भारत के स्वतंत्र भारत के स्वतंत्र भारत के वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम गांधी जी आचार्य गांधी जी आचार्य गांधी जी आचार्य अमर रहे लाल बहादुर शास्त्री गारू अमर रहे लाल बहादुर शास्त्री गारू अमर रहे महात्मा गांधी जी गारू अमर रहे महात्मा गांधी जी गारू अमर रहे गांधी जी आचार्य स्वतंत्र भारत की
యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. దసరా పండుగకు పల్లెబాట పట్టిన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ సృష్టించాయి. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు కృషి చేస్తున్నారు. గాంధీ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మార్గంలో అందరూ నడవాలని కలెక్టర్ కోరారు. శాంతి, అహింస మార్గంలో నడవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో రాజకీయాలకు వచ్చానన్నారు. శ్రీ గణపతి స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఆంజనేయ స్వామి దగ్గర శ్రీ రామ్ పరివార విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో స్వామీజీ వారి ఆజ్ఞానుసారం అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మరియు ఈరోజు దేవాలయంలోకి వచ్చిన భక్తులు అందరికీ మరియు అందరి ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈరోజు శ్రీ రామపరివార విగ్రహాలని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. విజయదశమిని పురస్కరించుకుని మన దేవాలయంలో ఈ రామపరివార విగ్రహాలని మనము ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇక్కడికి కమిటీ సభ్యులు అలాగే మాతృమండలి సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేశారు. ఇక మీదట మన దేవాలయంలో రాముల వారి కళ్యాణము ఇవన్నీ కూడా ఏటా జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇంకింత
అంగరంగ వైభవంగా మన యొక్క దేవాలయంలో రాములవారి కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాము. స్వామి అనుజ్ఞానుసారం మనము రామ ప్రతివారం చేసుకోవడం జరిగింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఆటో డ్రైవర్ల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 4వ తేదీన 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామంటున్న సీఎం నారా చంద్రబాబు. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.